రుచులు. ఈరోజు కాకరకాయ ఫ్రై కాయలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 2 స్పూన్స్ పెరుగు, పసుపు, ఉప్పు, అర డజను ఎండుమిర్చి మిక్సీ పట్టాలండి. ఉల్లిపాయ మిక్సీ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. పసుపు వేసేసాను. వీటిని మ్యాగ్నేట్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ ఇవి: శనగపప్పు, జీలకర్ర, ఆవాలు తాలింపు వేసుకోవాలి. మళ్ళీ తర్వాత చూపిస్తానండి మళ్ళీ మీకు. ఇవి అన్నీ వేసాను. ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా ఎగరపెట్టేసాం మజ్జిగతో, పెరుగుతో. ఉప్పు వేసాం కదండి, ఆ నీళ్ళు ఉప్పుతో ఎగిరిపోయి కొంచెం ఇలా వస్తాయి. మంచిగా మజ్జిగ ఇవి మంచిగా వస్తాయి. ఇలా ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇందులో ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. వీటిలో పెట్టేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకున్నది ఇందాక మనం. ఇలా కాయకి పెట్టుకోవాలండి. ఇలా ఫస్టే ఘాట్లు పెట్టానండి, అది మీకు చూపెట్టలేదు. కొంచెం ఘాట్లు పెట్టుకోండి. మళ్ళీ ఘాట్లు పెట్టాను కానీ ఇందాక చూపెట్టలేదు మీకు. అన్నిటికీ సరిపడా పెట్టి కొంచెం ఆయిల్ తక్కువ పట్టుద్ది. ఇలా అయితే మంచిగా కుక్ అవుతుంది. ఎండుమిర్చి ఒకటి వేసుకోవాలి. అది కాక ఇది ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కాకరకాయ కూరకి కొంచెం ఆయిల్ పట్టుద్దండి, లేకపోతే ఆగదు. శనగపప్పు, ఆవాలు చూస్తారు కదా, జీలకర్ర దాంట్లోనే వేయాలండి, దీంట్లో కూడా వేయాలి. జీలకర్ర మంచి వాసన వస్తుంది ఈ ఫ్రైకి మాత్రం. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగో కరివేపాకు. ఇంకేం అక్కర్లేదండి. ఇది వేగినాక ఈ కాయలు మనం దీంట్లో పెట్టేసుకుంటాం. కాయలు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చక్కగా కుక్ అవుతాయండి. ఇది కూడా వేసేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి మనకి స్టఫింగ్లో మిగిలింది కదా, ఇప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. మళ్ళీ లాస్ట్లో నేను చూపిస్తాను వేగింది లేనిది. ఇలా అనుకుంటా ఉంటే తర్వాత లేకపోతే దీంతో అయినా చేసుకోవచ్చండి. తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మూత పెట్టేస్తానండి, వేగుతుంది. ఇలా కుక్ అయినాక తీసుకోవాలండి. అయిపోయింది, స్టవ్ కట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది ఇది. ఒక్క ముద్దలో అన్నం ముద్దలో పులుసులాగా కూడా అక్కర్లేదండి, కలిపేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక్కొక్క ముక్క వేసుకొని తినొచ్చు. ఇదిగోండి చాలా బాగుంటుంది. షుగరు ఉన్న వాళ్ళకి 2 డేస్కో 4 డేస్కో ఒకసారి వండుకుని ఇట్లా పెట్టేసుకుని రోజుకు ఒక ముక్క తినొచ్చండి. అలా చాలా మంచిది. కాకరకాయ కూర కంపల్సరీ తినమంటున్నారు. అందుకోసమని ఇలా వేపేసుకుని మీరు వారం రోజులైనా ఉంటుందండి స్టోర్ చేసుకుంటే.